ఈ భవిష్యమాలిక ఒరిస్సా భాషలో రాసుంది. కానీ దాని అనువాదం జరిగింది. అమెజాన్‌లో దొరుకుతుంది ఆ బుక్. తెలుగులో ఒక భాగమే ఉంది. హిందీ భాషలో 2 భాగాలున్నాయి. సో, మీ అనుకూలానికి తగ్గట్టు అంటే శ్రద్ధున్న వాళ్ళు ఆ పుస్తకాన్ని తెప్పించుకొని చదివి చూడండి. చాలా విషయాలు తెలుస్తాయి. ప్లస్ మన క్లాస్‌లో గూడా ఉపయోగపడతది. సో, ఇప్పుడు ఈ పుస్తకం దీంట్లో ఈ రెండిట్లో ఒకటి కల్కి అవతరణ గురించి తెలుసుకుంటాము. కల్కి అవతరణ ఎక్కడ జరిగిందో చెప్తాను. ఆ తర్వాత ఈ యుగం యొక్క ఆయుష్ ఎంత? ఇవి గూడా అందులో రెఫరెన్స్ ఇచ్చారు. ప్రస్తుతానికి చూపిస్తాను నేను. సో, వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానము. ఇక్కడ స్క్రీన్ మీద వేసి చూపిస్తున్నాము. ఇది యాక్చువల్ బుక్ రెఫరెన్స్. సో, ఇది కాలజ్ఞానం బుక్. తర్వాత ఇది భవిష్యమాలిక మహాపురాణం ఇది. సో, ఈ పుస్తకం ఏం రాసుందంటే 600 సంవత్సరాల క్రితం రాసిన ఈ పవిత్రమైన రహస్య గ్రంథం ప్రకారం 2032 సంవత్సరం లోపు ప్రపంచంలోని అన్ని మతాలు ఈ పాయింట్ క్యాచ్ చేయండి. డేట్లను పట్టుకోకండి. డేట్ల సంగతి తర్వాత చూద్దాం. అది సబ్జెక్ట్ కాదు ఇప్పుడు. ప్రపంచంలోని అన్ని మతాలు ఏకైక ధర్మమగు సనాతన ధర్మంలో కలిసిపోవును. సో, సనాతన ధర్మంలో ఎలా కలుస్తాయంటే భగవంతుడు నిరాకారుడు అన్న విషయం ఫ్లాష్ అవుతుంది. అప్పుడు అన్ని ధర్మాలు ఇప్పుడేంటంటే ఎవరికి వాళ్ళు మా దేవుడు అని చెప్పి ఈ దీంట్లో ఉన్నారు కాబట్టి ఆ విభజన అన్నది వచ్చింది. సో, ఇప్పుడు ఈ భగవద్గీత ప్రాక్టికల్ లైఫ్ ఈ క్లాసెస్ ద్వారా భగవంతుడి నిరాకారుడు అని చెప్పి నేను శ్లోకాలు వేసి మీకు రెఫరెన్స్ వేసి చూపించాను. ఆ నిరాకారుడి అవతరణ జరిగిందన్న విషయం ఫ్లాష్ అవుతుంది, బయటకు వస్తుంది. ఇప్పుడు ఎట్లయితే ఇప్పుడు మేము చెప్తున్నాం అట్లా ఎంతో మంది సేవాదారులు ఆయన సత్యమైన సేవాదారులు ఈ విషయాన్ని బయటికి తీసుకొస్తారు. అప్పుడు అందరూ ఆ విషయాన్ని ఒప్పుకున్నప్పుడు అన్ని ధర్మాలు కలిసిపోతాయి. సో, చాలా మంది హిందూ ధర్మము సనాతన ధర్మం ఒకటే అనుకుంటారు. కానీ యాక్చువల్ గా హిందూ ధర్మంలో ఇప్పుడు ఒక వ్యాపారం అయిపోయింది, సమోప్రధానత అయిపోయింది, మూఢభక్తి అయిపోయింది. అజ్ఞానంతో ఒక భక్తి ఉంది కానీ ధర్మం లేదు, జ్ఞానం లేదు అక్కడ. అక్కడ భక్తిలో కూడా మార్పు వస్తుంది. సో, అలా అన్ని ధర్మాలు వచ్చి కలిసిపోతాయి. సో